అఖండ 2 మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 44 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను ఈ మూవీ డిసెంబర్ 12th చూడాలి గైస్, కాకపోతే కుదరలేదు. సరే ఇంకా ఈ మూవీ చూడలే కదా అనేసి చూడటం స్టార్ట్ చేశాను. ఇంకా మూవీ ఓపెన్ చేయగానే డివోషనల్ సీన్ గైస్. మూవీలో డివోషనల్ సీన్స్ గైస్ చాలా అంటే చాలా ఉన్నాయి. నాకైతే అవి అయితే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో 1 or 2 సీన్స్ ఉంటాయి గైస్, అవి బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో గైస్ కొన్ని వార్డ్స్ ఉంటాయి మామ, అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఎలా అంటే ఎవరైనా దేవుడు లేడు అంటే ఉన్నాడా అనేసి చెప్పడానికి కొన్ని వార్డ్స్ ఉంటాయి అనమాట. ఆ వార్డ్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే దేవుడు ఉన్నాడా అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అదైతే కొంచెం బాగుంది గైస్. మూవీలో నాకు ఇలాంటి సీన్స్ తప్ప ఇంకా నాకేం వర్కౌట్ అవ్వలేదు గైస్. మూవీలో ఫైట్స్ అంటారు, ఎమోషన్ అంటారు, వ్యాక్సిన్ అంటారు, పొలిటికల్ అంటారు, అవేవి నాకు మూవీలో ఏం వర్కౌట్ అవ్వలేదు గైస్. సెకండ్ హాఫ్ లో మన శివుడి దగ్గర ఒక సీన్ ఉంటుంది గైస్, ఆ సీన్ కొంచెం బాగుంది అనిపించింది అంతే, అది కూడా ఎమోషనల్ వైజ్ గా. అసలు మూవీలో ఫైట్స్ ఉంటాయి గైస్, మొత్తం లాజిక్ లెస్ అన్నమాట. అసలు ఫిజిక్స్ ఉండదు, గ్రావిటీ ఉండదు, ఓన్లీ ఫర్ మ్యాజిక్ ఉంటది. అసలు నచ్చింది ఏంటంటే మన బాలకృష్ణ గారు ఒక ఫైట్ లో త్రిశూలం పట్టుకొని ఫైట్ చేస్తా ఉంటారు. సడన్ గా ఆంజనేయ స్వామి గద తీసుకుంటాడు. అసలు ఎందుకు అసలు ఆ సీన్ అనవసరం అనమాట. మూవీ మొత్తం ఒక వేలో వెళ్తుంది గైస్, శివుడు శివుడు అనుకుంటా వెళ్తా ఉంది. సడన్ గా ఇక్కడ ఇలా ఎందుకు అనిపించింది నాకు. అసలు ఆ ఫైట్ సీన్ కూడా నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది గైస్. అసలు జోక్ ఏంటంటే వ్యాక్సిన్ అంటూ కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, ఆ సీన్స్ అయితే నాకైతే పెద్ద అంటే పెద్ద జోక్ అనిపించాయి. ఏదో వైరస్ అంటిస్తారు గైస్ మహాకుంభమేళా దగ్గర. ఇప్పుడు ఈ వైరస్ కోసం వ్యాక్సిన్ కావాలి. ఆ వ్యాక్సిన్ గైస్ విత్ ఇన్ అవర్స్ లో రెడీ అయిపోతుంది. అసలు ఆ వ్యాక్సిన్ రెడీ చేయడం కూడా నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది. అసలు ఏంటంటే గైస్ చిన్న బాలకృష్ణ గారు, సంయుక్త గారు అసలు మూవీలో ఎందుకు నాకు అర్థం కాల. ఏంటంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతారు గైస్ అంతే, అంతకు మించి ఇంకేముంటది మూవీలో వాళ్ళది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, వీళ్ళిద్దరి మధ్య నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపించాయి. వీళ్ళు ఏదో కామెడీగా కొంచెం ట్రై చేద్దాం అనుకున్నారు, కాకపోతే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలు వీళ్ళిద్దరు మూవీలో లేకపోయినా మూవీకి ఏం మైనస్ ఉండదు గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మహాకుంభమేళాకి వెళ్ళిన వాళ్ళకి ఒక వైరస్ వస్తుంది. అసలు ఎందుకు వచ్చింది, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో ఏంటంటే గైస్ ఆర్మీ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ గైస్ చాలా అంటే చాలా బాగా ఎలాబరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మూవీలో ఎలా పెడితే అలా రెగ్యులర్ గా చూపించారు గైస్. ఇంకా మూవీలో విజువల్స్, గ్రాఫిక్స్, సీజీ పర్లేదు గైస్, బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మీరు లాజిక్స్ అండ్ ఫిజిక్స్ వెతకకుండా మూవీ ఒకసారి చూడాలనుకుంటే చూడండి గైస్ అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.